టీ తాగాలంటే భయపడాల్సిన పరిస్థితి గోదావరి జిల్లాలో దాపరిస్తుందని చెప్పుకోవచ్చు. రాజమండ్రి కేంద్రంగా రాజమండ్రి లాలా చెరువు జంక్షన్ మొదలుకొని ఆర్టీసీ కాంప్లెక్స్, మోరంపూడి, బొమ్మూరు ఇలా అనేక ప్రాంతాల గుండా అనేక టీ స్టాల్స్ అనేవి ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఈ వాకింగ్ సమయం కావచ్చు, లేదా సరదాగా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ముందుగా ఖచ్చితంగా ఈ టీ అనేది ఖచ్చితంగా స్వీకరిస్తుంటారు. ప్రస్తుత పరిస్థితిలో టీ తాగాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీ దుకాణాలన్నీ కూడా వెలవెలబోతున్న పరిస్థితి అయితే మాత్రం రాజమండ్రికి సంబంధించి లాలా చెరువు ప్రాంతం కావచ్చు, అనేక ప్రాంతాలను తెచ్చిస్తుంది. ఒక్క రాజమండ్రి కాదు, గోదావరి జిల్లాలో కూడా ఈ పరిస్థితి అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊహించిన పరిణామం ప్రాణాలపైకి తెచ్చింది. కల్తీపాలు నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు అంటే దాదాపు ఇప్పటివరకు 6 చనిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ఎక్కడ ఏ కల్తీ జరుగుతుందో, నివాసాలకే కల్తీపాలు వస్తున్నాయంటే దుకాణాలు వ్యాపార సముదాయ వద్దకు రావా అన్న ప్రశ్న అయితే మాత్రం తలెత్తుతుంది. ఇలాంటి తరుణంలోనే టీ హోటల్స్ అన్నీ కూడా వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతులు దాదాపు గోదావరి జిల్లాలో మార్కెట్ యార్డులు కావచ్చు, ప్రధాన ప్రాంతాలు కావచ్చు, వీటిలో ప్రతిరోజు కూడా వారు బాక్సులో 50 నుంచి 100 లీటర్లు తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అమ్మకాలు నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం వారి దగ్గర పాలు కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఏదైతే కల్తీ జరిగిందో దగ్గర నుంచి కూడా ఏ పాల్లో ఏం కలుపుతున్నారో అన్నది అర్థం కాని పరిస్థితి మాత్రం నెలకొంది. నిజానికి ఒక రాజమండ్రి అనే కాదు, కల్తీ అనేది అనేక ప్రాంతాల్లో జరుగుతుందంటూ కూడా ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చిన పరిస్థితి నెలకొంది. పెరుగు తోడెట్టిన తర్వాత అది జిగటగా మారిపోవడం అనే సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఏ ఎండాకాలమో పాలు తక్కువగా ఉన్నప్పుడు రావాలి, కానీ వర్షాకాలం శివారు ప్రాంతంలో కూడా ఈ సమస్య వచ్చింది అంటే డబ్బుల కోసం సంబంధించిన వ్యాపారాలు ఏదైనా చేసేస్తారో అన్న ఆలోచన అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కల్తీపాలు వ్యవహారంలో డాక్టర్ సూపరింటెండెంట్ ఎవరైతే ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉన్నారో ఆయన వైద్యం అందించే విషయంలో కాస్త అలసత్వం వహించారన్న విషయంపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఆయన సస్పెండ్ చేసింది. మరొక అధికారిని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి మరొక అధికారిని సూపరింటెండెంట్గా కాసేపు కింద బాధ్యతలు తీసుకునే విధంగా కూడా చర్యలు చేపట్టింది. తస్మాత్ జాగ్రత్త, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఎవరిని ఉపేక్షించేది లేదు అంటూ కూడా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఆ దిశగానే ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిర్లక్ష్యం, ప్రధానంగా ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వస్తే వారి పట్ల మరి ఏ విధమైన నిర్లక్ష్యం వహించారో, మరి ఆరోగ్యం ముఖ్యంగా వారికి అందించాల్సిన వైద్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారో, సరైన వైద్యం అందించదో ఏమో కానీ మొత్తానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన సూపరింటెండెంట్ను కాసేపటి కింద సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదేమైనా ఈ విషయంలో ప్రభుత్వం అయితే మాత్రం కాస్త సీరియస్గానే ఉందని చెప్పుకోవచ్చు. మృతుల సంఖ్య 6కు చేరిన పరిస్థితి మాత్రం నెలకొంది. రాజమండ్రి, విశాఖపట్నం, కాకినాడ సమీప ప్రాంతాల్లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ హాస్పిటల్లో అయితే మాత్రం చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. వెంటిలేటర్ కొందరు, డయాలసిస్ చేసుకుంటూ ఇంకొందరు ఇలా పేషెంట్లు ఉన్నారు. దీంతోపాటు రాజమండ్రి 15 మంది అయితే మాత్రం చికిత్స పొందుతున్నారు. వీటితో పాటు ప్రైవేట్ రంగ హాస్పిటల్ కూడా అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా రాజమండ్రికి సంబంధించి లాలా చెరువు సమీప ప్రాంతాల్లో ఇప్పటివరకు 350 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో దాదాపు మందికి ఎలాంటి సమస్య లేదు. 250 మందికి పైగానే నిర్ధారణ వచ్చింది. మరో 100 మంది పరీక్షలు వస్తుంది. ఇది ఇలా ఉండగా పాల వ్యాపారి గణేష్కి సంబంధించి అప్డేట్, ప్రధానంగా అసలు పాల వ్యాపారి ఏం కలిపాడు అన్నది ఇప్పటివరకు బయట పెట్టకపోవడంతో అనేక ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఖచ్చితంగా ఈ పాలు ఏం జరిగింది, కల్తీ పాల్లో ఏం కలిపారు, గణేషే కలిపాడా, లేకపోతే ఏదైనా ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేటర్లో పెట్టినప్పుడు ఏదో కలిసింది అంటారు, ఆ విధంగా కలిసారా అన్నది కూడా అధికారికంగా చెప్పాలంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం కల్తీ పాలు వ్యవహారం నేపథ్యంలో గోదావరి జిల్లాలో టీ స్టాల్ వెళ్ళబోతున్నాయి. రైతులు కూడా పాలు కొనకపోవడంతో రైతులు వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఇంతకుమించి ఆసుపత్రిలో వైద్యం సరిగ్గా లేదని సూపరింటెండెంట్ సస్పెండ్ చేశారు. కొనసాగుతుంది కల్తీపాలు వ్యవహారం తూర్పుగోదావరి జిల్లాని చెప్పుకోవచ్చు.